అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు, నేను, శ్రీనివాసరెడ్డి మరియు మిగతా పార్టీలో కూడా కలవటం జరిగింది. అయితే మొన్న కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ, డ్రాఫ్ట్ కాపీ అనుకో ఫైనల్ కాపీ అంటారు. దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం. ఫిజికల్గా చెక్ చేయాల, కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తే 2200 డబులింగ్ ఉన్నాయి. 2200, 1-2 కదా, కాపీ ఉందా? 2200. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫస్ట్దే 208 బూత్, 208 అదే పేరు 2 సార్లు, డోర్ నెంబర్లు అదే. ఈ విధంగా 2200 ఈరోజు 2263 కమిషనర్ గారికి ఇచ్చాను. అంటే ఇది మా పని కాదు, అది వాళ్ళ పని, ఇది కమిషనర్ గారి పని, అది అధికారులు చేయాల్సిన పని. ఇప్పుడు ఇన్నిసార్లు చేసినా అసలు ఇది ఒకే పేరు యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు. నేను కమిషనర్ గారికి చెప్పాను. అదేవిధంగా నేను 3 వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక 14 పేర్లు ఇచ్చా 16వ డివిజన్లో. ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు లేరు అక్కడ, ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళు డిలీట్ చేయలే, ఒక నాయకుడు డిలీట్ చేయొద్దన్నాడంట. వాళ్ళు వచ్చి మా కోర్టులో వేస్తారని 3 వారాల క్రితం ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు 4 పేర్లు డిలీట్ చేశారు, మిగతా చేయలే. ఆ రోజు నేను చాలా గట్టిగా చెప్పాను, నేను కోర్టుకు పోతాను డిలీట్ చేయంటే. నెక్స్ట్ డే డిలీట్ చేశారు. అంటే మేము ఎలా చేయగలం? ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటం. అందుకనే ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పాను, 2200 ఇచ్చాను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, దాదాపు 7 నెలల నుంచి దీని మీద స్పెషల్ ఎక్సైజ్ నేనే చేస్తున్నా. ఆల్టర్నేట్ డే మా పార్టీ వాళ్ళకి, బిఎల్ఏలు కావచ్చు, పార్టీ వాళ్ళకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. నిష్పక్షపాతంగా చేయండి. ఒక్క దొంగ ఓటు మనకొద్దు, వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు, ఎవ్వరికి ఉండటానికి లేదు. మీరు నిష్పక్షపాతంగా చేయండి. బిఎల్ఓలకు కూడా అది చెప్పన్నా, ప్రతి బిఎల్ఓకి చెప్పండి, నిష్పక్షపాతంగా చేయమనండి. మనకు అవసరంలే, వాళ్ళకి అవసరంలే అని చెప్తే, ఇంకా యాక్చువల్గా 2200 డబులింగ్ వచ్చినాయంటే అసలు ఏమని అర్థం? అందుకే నేను చాలా క్లియర్గా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇట్లా ఊరిని నేను రావటం, అడగటం, పోవటం కరెక్ట్ కాదు. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాను, నాకు తెలుసు. 15వ తేదీ లోపల ఇట్ ఈజ్ ఎ డెడ్ లైన్, అధికారులకు డెడ్ లైన్. మళ్ళీ చెప్తున్నాను, అధికారులు, కలెక్టర్కి, కమిషనర్కి డెడ్ లైన్. మీ మీడియా ద్వారా చెప్పండి, 15వ తేదీ లోపల 100% వాళ్ళు పర్ఫెక్ట్ చేయాలి. 15వ తేదీ నేను కూడా వెరిఫై చేయిస్తున్నా. 15వ తేదీకి డెత్స్ కానీ, షిఫ్టింగ్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఏదున్నా 100% క్లీన్ ఉండాలి. లేదంటే నేను లిస్ట్ తయారు చేసి మళ్ళా కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాను. దాని మీద కూడా రెస్పాన్స్ లేదంటే ఒక వారం చూస్తా, వారం తర్వాత కోర్టుకు ప్రొసీడ్ అవుతా. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంత తేలిగ్గా దాని మీద యాక్షన్ చేయరు అధికారులు. అందువల్ల 15వ తేదీ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్తున్నాను, చాలా క్లియర్గా మీరు 15వ తేదీకి 100% క్లియర్ చేయండి. ఆల్ బిఎల్ఓలు అందరూ కూడా చెప్తుండా, 15వ తేదీకి మరొక 10 రోజులు ఉంది, మీరు 100% క్లీన్ చేయాలి. లేదు అంటే నేను 15వ తేదీ మీకు లెటర్ సబ్మిట్ చేస్తా, ఎలక్షన్ కమిషనర్ సబ్మిట్ చేస్తాను, ఒక వారం చూస్తాను, దాని మీద యాక్షన్ తీసుకొని క్లీన్ చేస్తే సరే, లేదంటే నేను కోర్టు మెట్లెక్కుతా. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం చేస్తానేమో నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ గారితో ఓటర్ వెరిఫికేషన్ తుది స్టేజ్కి వచ్చింది, ఫైనల్ స్టేజెస్కి వచ్చేసినాయి. అయితే విచిత్రం ఏంటంటే కమిషనర్ గారే చెప్తున్నారు,
ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నెల్లూరు సిటీలో దాదాపు 30,000 చిల్లర ఓట్లు అంటే అవకతవకలు, అవి దొంగ ఓట్లని, కొంతమంది మరణించిన వాళ్ళని తీక, ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళవి, ఇవన్నీ కానీ కనుక్కున్నామండి. స్టేట్లో మేమే నెంబర్ 1 బాగా చేసామని చెప్పారు. నిజంగా కానీ అతను ఎఫర్ట్స్ పెట్టారు. అయితే కింద వాళ్ళు కొద్దిగా ఆయనకి సహకరించకపోయినా బిఎల్ఓస్, ఇప్పుడు మేము కానీ పార్టీస్కి కానీ బిఎల్ఏస్ ఉన్నారు. ఎలక్షన్ కమిషను ప్రతి పార్టీకి కానీ ప్రభుత్వానికి బిఎల్ఓ ఉంటారు, పార్టీలకి బిఎల్ఏ ఉంటారు. మా వ్యక్తులు, మేము నామినేట్ చేసుకునే వ్యక్తులు. మేము కానీ దీనిపైన పక్కా హోంవర్క్ చేశాం. మొన్నటికి అన్నీ అయిపోయాయి, కరెక్ట్ లిస్ట్ వచ్చేసింది అని చెప్పారు. అయితే మళ్ళా మేము ఈరోజు అన్నీ చేస్తే ఈరోజు 2,200 ఓట్లు ఇప్పుడు అంటే ఫేర్ కాపీ వచ్చిన తర్వాత 2,200 ఓట్లు ఇప్పుడు డూప్లికేట్స్ తీసుకెళ్ళి ఇచ్చాం. వాళ్ళకి 2 దగ్గరలో ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కానీ ఇప్పుడు ఇచ్చాము. కమిషనర్ హ్యాస్ ప్రామిస్డ్. నేను రేపు ఎల్లుండి ఇప్పుడు మా టీం కానీ నాకు బాగా పనిచేస్తున్నారు. నేను 2-3 రోజుల్లో దీన్ని కరెక్షన్ చేస్తాను. ఇంకా ఏమైనా ఉందంటే ఇవ్వమని చెప్పారు. అలాగే ఎవరికి కానీ మీకు ప్రజలకు కానీ ఓటు మీది లేకపోతే ఇమ్మీడియట్గా తెలియపరచండి. కమిషనర్ ఆఫీస్, ఇప్పుడు ఎందుకు కమిషనర్ అంటున్నామంటే ఆయనే మనకు డిఆర్ఓ, ఈఆర్ఓ, సో ఎలక్షన్ ఆఫీసర్ ఆయనే మనకు డిస్ట్రిక్ట్కి, మన సిటీకి. కాబట్టి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.